బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక వ్యతిరేకంగా వస్తే ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై సమాలోచన చేస్తున్నారు. అలాగే ఈ నెలలో కరీంనగర్లో నిర్వహించనున్న బీసీ సభపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 42% రిజర్వేషన్లపై అధికారి పార్టీ హస్తినాలో కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో ఇదే అంశంపై బీఆర్ఎస్ తరపున రాష్ట్రపతికి కలిసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక వ్యతిరేకంగా వస్తే ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై సమాలోచన చేస్తున్నారు. అలాగే ఈ నెలలో కరీంనగర్లో నిర్వహించనున్న బీసీ సభపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 42% బీసీ రిజర్వేషన్లపై అధికార పార్టీ హస్తినాలో కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో ఇదే అంశంపై బీఆర్ఎస్ తరపున రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మరో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. నిన్న ఈ ముగ్గురు నేతలతో కేసీఆర్ చర్చించారు. ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో కేసీఆర్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ గడువు నిన్నటితో ముగిసింది. జూలై 31వ తేదీతో కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ పదవీ కాలం ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ కు సంబంధించినటువంటి నివేదికను అందజేశారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్ళిపోబోతున్నారు. ఇంకా 115 మంది సాక్షులను ఆయన విచారణ చేశారు. ముఖ్యంగా వారి నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేసుకున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ స్టేట్మెంట్లు కూడా రికార్డు చేశారు. దీంతో ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ గా ఎట్లాంటి రిపోర్ట్ వచ్చింది, ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, మేడిగడ్డ బ్యారేజ్ లో 3 పిల్లర్ల కుంగుబాటు జరిగింది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టులో లోపభూయిష్టమైన నిర్మాణం జరిగిందనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కు జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఒకవేళ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాళేశ్వరం కమిషన్ చైర్మన్ కావచ్చు, కమిషన్ చైర్మన్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తే బీఆర్ఎస్ తరఫున ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు వలన ఏ ప్రాంతాలకు ఉపయోగం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు వలన ఎన్ని లక్షల ఎకరాలకు పంట పండింది అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే 42% రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీంతో గవర్నర్ కు పంపింది. గవర్నర్ కేంద్ర హోంశాఖ సమీక్షకు పంపారు కాబట్టి ఒకవేళ కేంద్ర హోంశాఖ తిరిగి 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ను తిరిగి వెనక్కి పంపిస్తే ఇప్పటికే ఢిల్లీలో కార్యాచరణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ బాట పట్టనున్నారు. 5వ తేదీ పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు, 6వ తేదీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా, మరోవైపు 7వ తేదీ రాష్ట్రపతిని కలవబోతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నెల 8వ తేదీన కరీంనగర్ లో బీసీ సభ నిర్వహించబోతోంది. దీనికి సంబంధించి 5 నుంచి 10,000 మందితో బీసీ సభ బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతోంది. దీనికి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీసీ ముఖ్య నేతలు హాజరు కాబోతున్నారు. ఇక కేసీఆర్ తో మాట్లాడి త్వరలోనే రాష్ట్రపతిని కలిసి బీసీలకు 42% రిజర్వేషన్లపై వినతిపత్రం ఇవ్వబోతున్నారు. ఇక గతంలో అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులకు సంబంధించి ఒకవైపు బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు, మరోవైపు విద్యా ఉద్యోగాలకు సంబంధించి మరో బిల్లు, ఈ 2 బిల్లులకు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి రాష్ట్రపతి ఆమోదం తెలపాలని బీఆర్ఎస్ తరఫున కోరబోతున్నారు. దీనికి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశం పైన చర్చ జరుగుతోంది. ఇక మరోవైపు సుప్రీంకోర్టు స్పీకర్ కు డైరెక్షన్ ఇచ్చింది. 3 నెలల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏదో రకమైన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు స్పీకర్ కు డిసిజన్ ఇచ్చిన నేపథ్యంలో ఇది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన తీర్పుగా బీఆర్ఎస్ భావిస్తోంది. అందులో భాగంగానే ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు ఈ 3 నెలల్లోపు స్పీకర్ పై ఒత్తిడి ఏ విధంగా తేవాలి, ఒకవేళ స్పీకర్ 3 నెలల్లోపు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఏం చేయాలి అనే దానిపై చర్చించడంతో పాటు మరోవైపు ఎమ్మెల్సీలు, పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలోనూ సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో చర్చ జరుపుతున్నారు. ఇక రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు బలక్షర్ల అంశాన్ని కూడా
పెద్ద ఎత్తున ఎజెండాగా తీసుకొని దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఒక కార్యాచరణ సిద్ధం చేసే విధంగా Right. బీఆర్ఎస్ Thank you, అధినేత కేటీఆర్ హరీష్ రావుతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్ థ్యాంక్ యూ సవీన్.